ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ప్రియ దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వకమైన వందనములు, శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ఈ దినకాలపు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 2-3 వచనములు. మాట నెరవేర్చు యెహోవా, స్థిరపరచవలనని దాని నిర్మించు యెహోవా. యెహోవా అను నామము వహించిన వాడే ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నాకు మొర్రపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చెదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభు గురించినటువంటి ఒక స్వభావాన్ని తెలియపరుస్తూ ఉంది ఈ వాగ్దానము. ఏంటి అనంటే, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి యెహోవా. దేవుని బిడ్డలారా, మనుషులు మాట ఇస్తూ ఉంటారు, నెరవేర్చరు. ఇప్పుడు చెప్పిన మాట ఇంకొక నిమిషానికి మారిపోతుంది. రకరకాల ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు నీకు ఏ మాట ఇచ్చారో ఆ మాటను తప్పక నెరవేరుస్తారు. అలాగే ప్రియ దేవుని బిడ్డారా, ఆయన స్థిరపరిచేటువంటి దేవుడని మరి యొక్క స్వభావాన్ని తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డారా, ఎంతమంది నిన్ను స్థిరపడనివ్వకుండా నిన్ను పడగొట్టాలని చూస్తున్నా కూడా యేసుక్రీస్తు వారు స్థిరపరిచేటువంటి దేవుడు. నిన్ను నిర్మిస్తాడంట ఆయన. ప్రియ దేవుని బిడ్డ, ఆయన తన హస్తములతో ఏ రీతిగా తల్లి గర్భములో చెక్కుకున్నారో అలాగే ఈ లోకములో అనేక విషయాలను, అనేక సమస్యలను, అనేక శ్రమలను నీకు నీ చుట్టూ ఉన్నప్పుడు వాటి ద్వారా దేవుడు ఏం చేస్తారంటే మిమ్మల్ని నిర్మిస్తారు. స్థిరమైనటువంటి నిర్మాణాన్ని ఆయన చేపడతారు. నిన్ను బట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ కుటుంబాన్ని ఆయన స్థిరపరుస్తారు, నీ విశ్వాసాన్ని స్థిరపరుస్తారు. ఆయన నీ యందు అనేక మందిని ఆశీర్వదించబడాలనే వీటన్నిటినీ ఒక ఎక్స్పీరియన్స్గా మీకు దయచేస్తారు. ప్రేమినటువంటి దేవుని బిడ్డలారా, అలాగే ప్రభువారిస్తున్న వాగ్దానం ఏంటి అని అంటే, మీరు నాకు మొర్ర పెట్టండి. మనుషులకు ఎంత మొర్ర పెట్టుకున్నా కూడా, ఏడ్చి అడిగినా కూడా ప్రయోజనం లేదు. మీరు ఎంత బాధపడినా, హృదయము ముక్కలైపోతున్నా కూడా వారిని అడిగితే ప్రయోజనం రాదు, సమాధానము రాదు. కానీ ప్రభువారు అంటున్నారు, నాకు మొర్ర పెట్టండి, నేను మీకు ఉత్తరం ఇస్తాను, సమాధానాన్ని ఇస్తాను మీకు. అలాగే మీరు గ్రహింపలేని సంగతులను, అది మనుషుల గురించి కావచ్చు, దేవుని యొక్క పరలోకము గురించి కావచ్చు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము గురించి కావచ్చు, లేఖనాల గురించి కావచ్చు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన గ్రహింపలేని గొప్ప సంగతులను మీకు తెలియపరుస్తాను. నేను నా ఆత్మ ద్వారా నేను మీకు చేస్తాను, నాకు మొర్ర పెట్టండి అని యేసయ్య వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆలోచించండి జాగ్రత్తగా. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది స్థిరత్వము లేక. స్థిరపడాలని ఆశపడుతున్నావు, కానీ అనేక మంది మోసం చేయొచ్చు నిన్ను, అనేక మంది నిన్ను వాడుకొని విడిచిపెట్టొచ్చు, అనేక మంది యూజ్ చేసుకొని ప్రియ దేవుని బిడ్డలారా విడిచిపెట్టచ్చు. కానీ దేవుడు నిన్ను చూస్తూ ఉన్నారు. ఆయన నిన్ను నిర్మించి స్థిరపరచబోచు ఉన్నారు. నిన్ను ఆయన తన మాట ఇచ్చి నెరవేర్చి ఆశీర్వదించబోచు ఉన్నారు. ఆయన పరిశుద్ధ జ్ఞానముతో మిమ్ములను నింపబోచు ఉన్నారు. మరి ఆయనకు మొరపెడతారా? మరి ఆయనకు ప్రార్థన చేస్తారో? మరి ఆయనకు విజ్ఞాపన చేస్తారా? మరి ఉపవాసం ఉంటారా? మరి కన్నీటి ప్రార్థన చేస్తారా? మోకాళ్ళ ప్రార్థన చేస్తారా? ప్రియ దేవుని బిడ్డారా, గొప్ప సంగతులను, మనుషుల యొక్క హృదయ అంతరంగాలను ఎరిగిన దేవుడు ఆయన. మనకి తెలియదు ప్రియ దేవుని బిడ్డారా, ప్రక్కవారి హృదయంలో ఏముందో కూడా మనం తెలుసుకోలేము. కానీ దేవుడు సమస్తాన్ని ఎరిగిన దేవుడు కనుక ఆ గ్రహింపు శక్తిని మనకిస్తాను అంటున్నారు ఆయన. గ్రహింపలేనటువంటి మనము మనుషులు గ్రహింపలేనటువంటి గొప్ప శక్తిని దేవుడు నేను మీకు ఇస్తాను, నాకు మొర్ర పెట్టండి అని
ప్రభువారు వాగ్దానం ఇస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంతవరకు నీ జీవితంలో అర్థం కాని పరిస్థితులు ఏదైనా ఉంటే ప్రభువుకి మొరపెట్టు. ఆయన నీకు ఈరోజు సమాధానాన్ని ఇవ్వబోచు ఉన్నారు. ఈరోజు ఆయన ప్రభు నీకు ఖచ్చితముగా మంచి సమాధానాన్ని, గ్రహింపు శక్తినిచ్చి, మనుషుల అంతరంగాలంట భయంకరమైన సముద్రపు ఓట లాంటివంట, బాగా లోతుగా ఉండేటువంటి నీటి వంటివంట. సామెతల్లో జ్ఞాని అయిన సొలొమోను మహారాజు గారు చెప్తుంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనిషి హృదయం అంత ప్రమాదకరమైనది, దాన్ని తెలుసుకోవడం ఎవరికి సాధ్యము కాదు. ప్రియ దేవుని బిడ్డలారా, కానీ దేవుడు అంటున్నాడు, నేను మీకు సాధ్యము కాని దాన్ని సాధ్యపరిచేటువంటి జ్ఞానాన్ని నేను మీకు ఇస్తాను, గ్రహింపలేని సంగతులను మీకు తెలియపరుస్తాను, నాకు మొర్ర పెట్టండి. పరిశుద్ధమైన జ్ఞానం కొదువుగా ఉందా? బైబిల్ అర్థం కావడం లేదా? వాక్యము వాగ్దానం అర్థం కావడం లేదా? నాకు మొర్ర పెట్టండి, నేను మీకు గ్రహింపు శక్తినిస్తాను అని యేసయ్య వాగ్దానం చేస్తున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మాట ఇచ్చి నెరవేరుస్తానని, ఆయన స్థిరపరుస్తానని, జ్ఞానాన్ని ఇస్తానని వాగ్దానం ఇస్తున్నారు. ఈ వాగ్దానములు ప్రతి బిడ్డ పొందుకోవాలి. ప్రతి క్రైస్తవ జీవితం, క్రీస్తుని వెంబడించేటువంటి బిడ్డలు ఈ జ్ఞానాన్ని పొందుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, లేకపోతే మోసపోతాం, పడిపోతాం, మనం కూడా తప్పిపోయేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రభువా నా గ్రహింపు శక్తిని దయచేయండి ఆయన. అయ్యా నన్ను స్థిరపరచు ప్రభువా, నాకు మాట ఇచ్చావు, నాకు నెరవేర్చు నాయన, సహాయం చేయని ఈ ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రార్థన చేస్తాను, మీ కొరకు దేవుడు సహాయం చేస్తాను. పరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాగ్దానం చూస్తున్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నామయ్యా. ఏ మాట మీరు ఇచ్చారో ప్రభువా పరిశుద్ధుడా, వారి హృదయాలకి ఏ వాగ్దానం ఇచ్చారో నాయన మీరే నెరవేర్చమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరే కృపను చూపమని అడుగుచూ ఉన్నామయ్యా. స్థిరపడాలని బిడ్డలు ఎంత ప్రయత్నం చేస్తున్నా ప్రభువా. అనేక మంది శత్రువులు నాయన, అనేక మంది బంధువుల్లోనే, అనేక మంది స్నేహితుల్లోనే శత్రువులుగా మారిపోతున్నారేమో ప్రభువా. మీరు సహాయం చేయండి అయ్యా. మీరు నిర్మించమని అడుగుచూ ఉన్నామయ్యా. అయ్యా, ప్రతి నాయన తండ్రి, ఈ లోకంలో నాయన ప్రభు జరిగేటువంటి కార్యాల ద్వారా మీ బిడ్డలకి ఒక మంచి అనుభవాన్ని దయచేయండి అయ్యా. నిర్మించండి ప్రభువా, హృదయాన్ని బలపరచండి నాయన, స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అయ్యా, అలాగే తండ్రి బిడ్డలు నాయన, అయ్యా గ్రహింపలేని కార్యాలు, అయ్యా గ్రహింపలేనటువంటి మనస్సులు, గ్రహింపలేని జీవితాలను మీరు గ్రహింప చేయమని ప్రార్థిస్తున్నానయ్యా. దేవా, మీ పరలోకము గురించి నాయన, అయ్యా మీ శక్తి గురించి ప్రభువా, మీ పరిశుద్ధ లేఖనాల గురించి నాయన, ఇతరుల గురించి ప్రభువా, గ్రహింపు శక్తిని బిడ్డలకు దయచేసి కాపాడమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా, అలాగే ఈరోజు జన్మదినాలు జరుపుకుంటున్న బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాను. పెళ్లి రోజులు జరుపుకుంటున్న కుటుంబాలను అయ్యా శాంతితో, సమాధానముతో, సమృద్ధితో నింపమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే గాయపడిన హృదయాలను మీరే కట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. అయ్యా తండ్రి, అప్పుల సమస్యల్లో ఆర్థికంగా నాయన నలిగిపోయిన కుటుంబాలను, జీవితము వ్యర్థమని తలంపులు కలిగినటువంటి బిడ్డలను అయ్యా మీరు జ్ఞాపకం చేసుకోమని అడుగుచూ ఉన్నానయ్యా. మీ క్రీస్తేసు మహిదైశ్వర్యము చొప్పున బిడ్డల ప్రతి అవసరాలను తీర్చమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయ్యా, అలాగే తండ్రి ప్రయాణాలను దీవించండి, మంచి నాయన ఉద్యోగాలు బిడ్డలకు దయచేయండి ప్రభువా. ఎన్ని మాసాలు బిడ్డలు ఉద్యోగాలు లేకుండా ప్రయత్నాల్లోనే ఉన్నారయ్యా. తల్లిదండ్రులు ఎంతకాలం డబ్బు పంపాలి ప్రభువా, తల్లిదండ్రులు ఎంతకాలం వారిని పోషించాలి నాయన. అయ్యా, మీరు సహాయం చేయండి ప్రభువా. మంచి ఉద్యోగాలు యవ్వన బిడ్డలకు దయచేయుదురుగా కానీ ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అయ్యా, గర్భఫలాలు దయచేయండి ప్రభువా. మీరేనైనా అవమానాన్ని కొట్టివేయండి ప్రభువా. అయ్యా, బిడ్డలకు గర్భఫలములు, మంచి బలమైన గర్భఫలాలు దయచేసి దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం నాయన. అలాగే మాకు సహకరిస్తున్న కుటుంబాలు ఉన్నాయ్యా. అయా, కొద్ది కుటుంబాలను దీవించమని అడుగుచూ ఉన్నాం ప్రభువా. వారి అవసరాలను, కొరతలను తీర్చండి, సమృద్ధి పరచండి. వారి బిడ్డలను దీవించండి, తల్లిదండ్రులను దీవించండి. అయ్యా, వారి కుటుంబాలలో శాంతిని, సమాధానమును, సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. మీరే సహాయము చేయండి ప్రభువా. అయ్యా, అలాగే తండ్రి దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని సమృద్ధిగా దీవించమని యేసు ప్రభు నామమున ప్రార్థించడానికి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్య నామమున మీ అందరికీ వందనములు, శుభములు. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియపరచండి, తప్పక నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే సహకరించండి, మన మినిస్ట్రీ కోసం ప్రార్థించండి. దేవుడి సొంత సంఘమును అనుగ్రహించున్నట్లుగా, దేవుని యొక్క ఆత్మల భారము కలిగి
ఈ ప్రపంచంలో బ్రతుకుతూ ఉన్నటువంటి మమ్ములను దేవుడు విరివిగా ఉపయోగించుకున్నట్లుగా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రియ దేవుని బిడ్డారా. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.